రైట్స్ టుడే న్యూస్ కి స్వాగతం। ఆపదలో ఉన్న వారికి సాటి మనుషులుగా మన ఆపన్న హస్తం అందించినప్పుడే మన జన్మకు సార్థకమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి పేర్కొన్నారు। బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం సుమారుగా 15 లక్షలు విలువ చేసే నిత్యావసరాలు, ఔషధాలు, దుప్పట్లు తీసుకుని వెళ్లే వాహనానికి ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఈ రోజు ఒక పిలుపుతోటి విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గం నుండి అనేక మంది దాతలు తరలివచ్చి వారికి అండగా నిలబడ్డారు। దాతలు ఇచ్చిన నిత్యావసరాలు, ఔషధాలు, చీరలు, దుప్పట్లు మొదలగునవి ఒక వాహనంలోని నింపి విజయవాడలో ఇంకా వరదలో ఉన్న బాధితుల కోసం నేరుగా పార్టీ నేతలతో కలిసి వెళ్లి వారికి పంపిణీ చేయబోతున్నాము। ఇలా విపత్కర సమయాలలో అందరం చెయ్యి కలిపి సహాయం చేస్తే సాటి వారిని కష్టాల నుండి బయట పడవేయగలమంటూ ఇంతటి భారీ సహాయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈ కార్యక్రమంలో ములక సత్యవాణి రెడ్డి, ముత్తినేని రాజేష్, దళవాయి కిషోరు, కామినేని చంద్ర, షాహిద్ బాబు, చింతకైల వెంకటసాయి, శివలీల, నేపాక పద్మ, మీనాక్షి, నంది సరస్వతి, పంచమర్తి కల్పన, ఫేరం అనిత, కంచర్ల సాంబశివరావు, అడప బాబు, చాంద్, ఖర్జూర శ్రీను తదితరులు పాల్గొన్నారు। నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గల్లా మాధవి గారి నాయకత్వం। ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం ఒక్క పిలుపుతో పూర్తిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, మందులు అందజేయడం జరిగింది। వాటన్నిటినీ ప్యాక్ చేసుకొని ఈరోజు డీసీఎంకి ఎక్కించి తరలించిపోతూ ఉన్నాము। అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సరుకులు, మందులు, దుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము। అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము। ఇలాగే వరద బాధితులకి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచైనా బయటపడే అవకాశం మనందరికీ ఉంటుంది। కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను। మొత్తం మీద ఒక 15 లక్షల రూపాయల విలువైన సరుకును ఈరోజు ఎక్కించి అందజేయబోతూ ఉన్నాము। నాకు ఈ తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు।